కొంతమంది మీడియాలో మన సుమన్ టీవీ ఛానల్ రోషన్ గారు, అదేవిధంగా మన తొలి వెలుగు రఘు గారు, మరి వీరు వారి దగ్గర ఎంతవరకు కరెక్ట్గా ఆధారాలు ఉన్నాయని మనకు తెలియదు. మరి సుబ్బారావు గారు హైకోర్టు అడ్వకేట్, మరి ఒక న్యాయవాది, ఆ న్యాయవాది బాధితుల తరపున న్యాయబద్ధంగా చట్టపరమైన కోర్టులో కొట్లాడాలి. మరి ఆ సుబ్బారావు గారు స్టూడియోలో చుట్టూ తిరుగుతుంటే అప్పటికైనా మనం గమనించాలి. స్టూడియోలో పోయి మరి మూని పైన ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఆరోపణలు చేస్తూ ఆ అమ్మాయిని అవమానించే విధంగా మరి ప్రవర్తిస్తూ మరి మీడియా మిత్రులు కూడా గమనించాలి. మరి ఆ సుబ్బారావు వారి వెనుకలు ఎవరైనా వచ్చి బాధితులు వచ్చి ఆ బాధితులు మేము ప్రత్యక్షంగా మూలికే ఇచ్చాం, లేకుంటే మళ్ళీ రాతపూర్వకంగా ఏదైనా రాసిచ్చిందా అనేది కూడా ఎవిడెన్స్ లేదు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మీడియా మిత్రులు కూడా ట్రోల్ చేసే విధంగా చూపిస్తుందంటే అది బాధ అనిపిస్తుంది. అసలైన దొంగను విడిచిపెట్టి మరి ఇంకొకరు ఆ మధుతో పాటు ఇంకొకరు హేమకాంత్ రెడ్డి, వీళ్ళిద్దరు పార్ట్నరు. అసలైన దొంగ హేమకాంత్ రెడ్డి. ఆ హేమకాంత్ రెడ్డి ద్వారా మరి ఈ మధు, అదేవిధంగా ఇంకో బీఆర్ఎస్ లీడర్, దేవరకొండ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ లీడర్, అతని పేరు అభిషేక్ రాథోడ్. వీళ్ళు ముగ్గురు మన ఇక్కడ జహీరాబాద్ నారాయణఖేడ్ దగ్గర 40-50 ఎకరాలు వెంచర్ చేసుకొని అక్కడ కొంతమంది సభ్యులుగా ఏర్పరచుకొని మరి ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ వారి ద్వారా పరిచయం. అది ఏ విధంగా పరిచయం అంటే, మా నల్గొండ ప్రాంతానికి ఒకసారి ఈవెంట్కి వచ్చినప్పుడు ఆ మంగ్లీ కార్యక్రమాలు మొత్తం శివ గారు చూసుకునేటోను. ఆ శివ ఫోన్ నెంబర్ తీసుకొని మధ్య ఒకసారి ఊరు కూడా పిలిపించిండు. మేము కూడా మంగ్లీని చూడడానికి చాలా మంది లేడు మా చుట్టుపక్కల ప్రాంతంలో. అక్కడ ఏర్పడ్డ పరిచయాన్ని, ఆ పరిచయాన్ని ఆసరగా వేసుకొని మధు ఈరోజు శివని పక్కన పెట్టేసి, మధుని పక్కన పెట్టేసి, హేమకాంత్ రెడ్డిని పక్కన పెట్టేసి, ఎటువంటి సంబంధం లేకుండా మంగ్లీని ఈ ఉచ్చులో లాగి బురద జల్లడం, ఈ విషయంపై శివలాల్ బంజారా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు వారి కుటుంబం, మరి ఆ కుటుంబ సభ్యులు మంగ్లీతో పాటు వాళ్ళ చెల్లెలను కూడా బయటికి లాగారు. ఎవరికైనా కుటుంబాలు ఉంటే ఆ కుటుంబంలో ఆడబిడ్డలు ఉంటారు. మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇట్లా రోడ్డు మీదకి లాగి వారి పరువుకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే గిరిజన జాతి సహించదు. మంగ్లీ కుటుంబ సభ్యుల వెనుకల గిరిజన జాతి ఉంటుందని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పచ్చి నిజం మీకు చెప్పాలి. దాదాపు క్రిప్టో కరెన్సీ అనేది పేరుతోటి అధిక వడ్డీ ఆశ చూపించి ఈ బాలాజీతో మొదలైన వ్యవహారం, బాలాజీతో పాటు మధుతో పాటు ఇంకొకరు అట్లా చైన్ సిస్టమ్ లెక్క నల్గొండ దేవరకొండ ప్రాంతంలో దాదాపు 1000 కోట్లు స్కామ్ చేసి 1000 కోట్లు వసూలు చేశారు. 1000 కోట్లు వసూలు చేశారు. బాధితులు దాదాపు 5,000 మంది బాధితులు ఉన్నారు. నల్గొండ ప్రాంతానికి చెందిన వారే. అందరూ 99% గిరిజన జాతి బిడ్డలే. రైతులు, ఆటో డ్రైవర్లు, 20 నుంచి 35 సంవత్సరాల లోపు యువకులే. 15 రూపాయల నుంచి 20 రూపాయలు వడ్డీ ఆశ చూపించి నల్గొండ ప్రాంతంలో 3-4 ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆ రోజు బాలాజీ నాయక్ గారు అక్కడున్న నల్గొండ ప్రాంతానికి ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ గారు పేరు చెప్పారు, జానారెడ్డి గారి పేరు చెప్పారు. వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు మీడియా చూపించలేదు? మరి ఆ రోజు 5,000 మంది బాధితులు మరి బాధపడ్డప్పుడు, 3-4 చనిపోయినప్పుడు
మరి రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదు? ఆ ప్రాంతానికి చెందిన బాలు నాయకులు ఎందుకు స్పందించలేదు? ఆ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి ఎందుకు స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎందుకు స్పందించలేదు? అంతమంది మోసపోయారు, అంతమంది సరిపోయారు. ఆ రోజు టీవీలో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి. మరి ఈ రోజు ఎటువంటి ఆధారం లేకుండా మౌలి గారిని ఈ ఉచ్చులో లాగి బురద జల్లడం కరెక్ట్ కాదు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఈ హేమకాంత్ రెడ్డి మరి సుబ్బారావు, అదేవిధంగా మన తొలి వెలుగు ఛానల్ రఘు గారు, సుమన్ టీవీ రిపోర్టర్, నేను ఒకరే హెచ్చరిస్తా ఉన్నా, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏమైనా జరిగినా మీరే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇట్లా చూపించడం అది మీ పొరపాటు, అది తప్పది. తర్వాత మళ్ళా మిగతా మీడియా వాళ్ళు చూపిస్తారు, వాస్తవాలు తెలుసుకొని చూపిస్తారు, వాస్తవాలు మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు ఆ అమ్మాయిని టార్గెట్ చేసుకున్నారు? మీరెందుకు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు? ఒక గిరిజన బిడ్డ అనా? మరి ఈ విషయంపై కూడా మా గిరిజన జాతి ఖండిస్తుంది.